అందరికీ నమస్తే. పై వీడియోను మీరు గమనించినట్లయితే అమ్మవారు వచ్చినట్లు చాలా మంది ప్రవర్తిస్తుంటారు కదా మేడం, ఎందుకు అడుగుతున్నారు. సో దీనికి కారణాలు నేను చెప్తాను. అయితే పూర్తి వీడియోను మీరు యూట్యూబ్ లో వెళ్ళి చెక్ చేసుకొని వినండి. పూర్తి వీడియో వినకుండా ఎలాంటి జడ్జిమెంట్ మీరు చేయొద్దు. ఎందుకంటే కొందరు సగమే వింటారు, తర్వాత కమెంట్స్ చేస్తారు. అంటే కొన్ని ఆధారిత వీడియోలు వచ్చేసి నేను సోషల్ మీడియా నుంచే తీస్తుంటాను. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రవర్తనను సైకాలజీలో మనం ఏమంటాము అనే దాని గురించి నేను డిస్కషన్ చేస్తాను తప్ప, సో మీరు అది ఆ ఇన్సిడెంట్ దీని గురించి కాదు మేడం, దాని గురించి కాదు మేడం అనే జడ్జిమెంట్స్ చేస్తుంటారు. బట్ అవన్నీ పక్కన పెట్టండి. ఓన్లీ ఆ బిహేవియర్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయాలి. అప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు నిజం ఏంటి అనేది. ఓకేనా? సో అయితే మనం ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇలాగ అమ్మవారు రావడం అంటే ఏంటి అని అడుగుతున్నారు. దీన్ని మనం సైకాలజీలో ఏమంటాం అనేది మనం మొదట చూద్దాము. తర్వాత లేటర్ మనం వచ్చేసి స్పిరిచువల్ మెథడ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అంటే దీన్ని మనం డివైన్ ట్రాన్స్ అంటాము. అంటే ఒక ఆవేశపూరితం, అంటే ఇప్పుడు ఒక బ్రెయిన్ లో ఒక శ్లోకం కానీ ఒకటి ఏదైనా విన్నప్పుడు దాంతో మనము మమైక్యమైనప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక భ్రమలోకి తీసుకెళ్తుంది మనల్ని. అలాగే అంటే భ్రమ అనొచ్చు, లేకపోతే ఎక్కువ భక్తి భావం ఉండడం వల్ల కూడా అలా తీసుకెళ్తుంది. అది తప్పు అని నేను అనటం లేదు. అయితే పూర్తిగా వినండి. అంటే దీన్ని ఏమంటాం అంటే స్లోగా దేవి ఆవహించింది అంటే ఆమె బాడీలో ఇంకొక దేవత గాని దేవుడు గాని వచ్చారనేది పిలుస్తూ ఉంటారు అనమాట. దీన్ని మనం ట్రాన్స్ స్థితిగా మనం వచ్చేసి సైకాలజీలో పరిగణిస్తాం. దీన్ని డిస్అసోసియేటివ్ ట్రాన్స్ అని కూడా అంటూ ఉంటాం. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఎమోషనల్ ఇంటెన్సిటీ, అంటే వాళ్ళ యొక్క ఎమోషన్ అనేది చాలా లోగా ఉండొచ్చు. యాంగ్జైటీ వల్ల, డిప్రెషన్ వల్ల, వాళ్ళ చుట్టూ జరిగేటటువంటి విషయాలు వాళ్ళని లోగా చేసినప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళు భక్తి భావము అదంతా వచ్చేసి కొంచెం ఎక్కువగా వాళ్ళు అనేది తీసుకెళ్లిపోతారు. సో అలాంటప్పుడు కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ అనేది వాళ్ళలో ఏర్పడిపోతాయి అనమాట. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకొకటి కల్చరల్ కండిషనింగ్ అండి. చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం కానీ, వాళ్ళ అమ్మా నాన్నలు చేసే పూజలు కానివ్వండి, గుళ్ళలో చేసే పూజలు కానివ్వండి, ఇవన్నీ చూసి పెరుగుతూ ఉంటారు కాబట్టి ఇలాగ వస్తుంది అనేది ఆ యొక్క చూడడం వల్ల వాళ్ళు అన్ని తెలుసుకుంటారు అనమాట. ఇలా కూడా ఉంది అనేది. కల్చరల్ కండిషనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాతావరణమే వాళ్ళ యొక్క మానసిక స్థితిని గుర్తించడానికి వీలవుతుంది. ఇంకొకటి వచ్చేసి మెయిన్గా ట్రౌమా ఆర్ స్ట్రెస్ అనేది, అంటే ప్రీవియస్గా గతంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి వాళ్ళ మైండ్లో ఉండిపోయి వాళ్ళు లో అయిపోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా వాళ్ళకి ఇలాంటి స్థితిని తీసుకురావచ్చు. ఇంకొకటి స్పిరిచువల్ ట్రెడిషన్స్ అని అంటున్నాం. స్పిరిచువల్ ట్రెడిషనల్గా చూసినట్లయితే డెవోషన్, డివైన్ ఎనర్జీ, ఫెయిత్ హీలింగ్ అండ్ టెంపుల్ రిచువల్స్ అనేటివి కూడా వచ్చేసి వాళ్ళకి మెయిన్గా వచ్చేసి రీజన్ అవుతాయి. అంటే మేడం మీరు చెప్తున్నారు కదా డివైన్ ఎనర్జీ నిజం అంటే, అవునండి నిజమే. అది మనం ఒక గుడికో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేద మంత్రాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పూజల ఫలితాల కారణంగా కానీ మనకు కొంచెం మనశ్శాంతి అనేది తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే అది ఒక ఎనర్జీ ఫామ్ అనేది మనకు రిసీవ్ అవ్వడం అనేది అక్కడ జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని మనం మానసిక వ్యాధిగా ఇక్కడ పరిగణించలేము. ఎవరైతే నిరంతరంగా వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోయి ఇతరులకు హాని కలిగించడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ ఇలాగ ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళని మాత్రమే తీవ్రమైన మానసిక స్థితిగా మనము పరిగణిస్తాము. అయితే వీటి నుంచి ఎలా మేడం బయట రాగలము అంటే మేబీ స్టాప్ ఓవర్ థింకింగ్ అండి. మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవాలి. ఓవర్గా మీరు ఆలోచించకూడదు. మీ యొక్క భయాందోళనను మీరు పక్కన పెట్టాల్సిందే. అండ్ ప్రాక్టీస్ ధ్యానం అండి. సో మెయిన్గా వచ్చేసి ధ్యానంలో చాలా అద్భుతాలు ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు ఐసోలేట్గా ఉంచుకోవడం మీరు అవాయిడ్ చేయండి. అందరితోనే కలుపుకోలుగా ఉండండి. మీకు నచ్చిన వ్యక్తులతో మీరు వెళ్ళి మాట్లాడండి. లేదంటే కౌన్సిలింగ్ వెళ్ళండి. కౌన్సిలింగ్ తప్పకుండా మీకు హెల్ప్ అవుట్ చేస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ follow my Instagram. Please do subscribe my YouTube channel. Thank you for your great support.